ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 166ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఆ జీవో నెంబర్ 166లో కూడా చాప్టర్ 2(3)ని తొలగిస్తూ 2013 భూ సమీకరణ చట్టంలో ఉన్నటువంటి చాప్టర్ 2(3)ని తొలగిస్తూ 166 జీవో ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల నడ్డి విరిచే విధంగా ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఇంకా చట్టం కూడా రూపొందించినటువంటి ఈ ఆర్డినెన్స్ ద్వారా నడుస్తున్నటువంటి ఈ భూ సమీకరణ చట్టాన్ని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టడం అత్యంత గర్హనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2013 భూ సమీకరణ చట్టంలో అది ఒక చట్టం, ఆషామాషీగా వచ్చిన చట్టం కాదు. అప్పటికే దేశవ్యాప్తంగా సింగూరులో కానీ నందిగ్రామంలో కానీ అనేక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు కానీ రైతుల మీద కాల్పులు కానీ జరిగిన సంఘటనల్ని కోర్టులు పరిశీలించి కోర్టుల ఆదేశంతో కోర్టుల యొక్క డైరెక్షన్లో 2013 భూ సేకరణ చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ చట్టానికి ప్రధానంగా గుండెకాయ లాంటి చాప్టర్ 2(3)ని తొలగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రీతిలో పరిపాలన సాగుతుందా లేక రాక్షస పాలన సాగుతుందా అన్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా నిన్న నారాయణ గారు మాట్లాడుతూ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కారో వాళ్ళందరి భూములు కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా సేకరిస్తామని ఒక మంత్రి హోదాలో ఉండి కోర్టులు స్పష్టంగా రైతుల పక్షాన 3 పంటలు పండే జరీ భూములు కానీ అదేవిధంగా రైతులు ఇష్టం లేకుండా ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించవద్దని చెప్పిన తర్వాత రైతులు ఊపిరి పీలుస్తున్న ప్రస్తుత తరుణంలో కోర్టులు కూడా హెచ్చరించినా కూడా వినకుండా కోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు ఎవరైతే మా ల్యాండ్ పూలింగ్ విధానానికి కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరి భూములు కూడా లాక్కుంటామని నిర్దాక్షిణ్యంగా ఆయన మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందా అన్న రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఒక ప్రభుత్వం వల్ల కానీ, ఒక సంస్థ వల్ల కానీ, ఒక వ్యక్తుల వల్ల కానీ అన్యాయం జరిగిందని భావించినప్పుడు కోర్టులకు వెళ్ళామన్నది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. ఆ హక్కులను కూడా భంగం కలిగించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది అత్యంత దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన నిత్యం పోరాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు పక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో రైతాంగం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పనిసరిగా రైతులకు అండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం.